బాలకృష్ణ గారి 'అఖండ పార్ట్ 2' మూవీ డిసెంబర్‌లో రాబోతుందా? ప్రభాస్ గారి 'రాజా సాబ్' మూవీ ట్రైలర్ అక్టోబర్ 2 కాకుండా మనకు సెప్టెంబర్‌లో రిలీజ్ చేయబోతున్నారా? ఎన్టీఆర్ గారి 'దేవర పార్ట్ 2' మూవీ తొందరనే రాబోతుందా? ఇలాంటి చాలా అంటే చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన 'పూరి జగన్నాథ్' గారును, అలాగే మన 'విజయ్ సేతుపతి' గారి కాంబో అయితే ఫిక్స్ అయిపోయింది. అందరికీ తెలిసిందే. ఇవాళ మనకు టైటిల్ టీజర్ అనేది రావాలి కానీ పోస్ట్‌పోన్ అయితే చేశారనమాట. ఎందుకు పోస్ట్‌పోన్ చేశారో తెలీదు కానీ తొందరనైతే అనౌన్స్‌మెంట్ అయితే రాబోతుంది టైటిల్ టీజర్ గురించి అయితే. అలాగే ఈ మూవీతోటన్నా మంచి కమ్‌బ్యాక్ ఇస్తే అదే హ్యాపీ అని చెప్పుకోవచ్చు మన 'పూరి జగన్నాథ్' గారనమాట. చూద్దాం మరి ఎలా ఉంటుందో మూవీ అనేది. నవీన్ పోలిశెట్టి గారి నెక్స్ట్ ఫిల్మ్ 'అనగనక ఒక రాజు' మూవీ మొన్న మనకైతే గ్లింప్స్ అనేది రిలీజ్ చేశారనమాట. ఫుల్ అండ్ ఫుల్ కామెడీగా అయితే ఉంది. నాకైతే నచ్చింది గ్లింప్స్ అనేది. ఎవరైనా చూడకపోతే చూసేయండి ఆ గ్లింప్స్ అనేది. నెక్స్ట్ ఇయర్ జనవరి 14న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో మూవీ అనేది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మోహన్ లాల్ గారి నెక్స్ట్ ఫిల్మ్ మాకు 'దృశ్యం 3' మూవీ పూజ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఆల్రెడీ మాకు షూటింగ్ కూడా స్టార్ట్ అయితే చేసేసారనమాట. నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ చేద్దామనేసి మో టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. చూద్దాం మరి ఎలా ఉంటుందో 'దృశ్యం 3' మూవీ అనేది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. 'కాంతార చాప్టర్ 1' మూవీ అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అందరికీ తెలిసిందే. మొన్ననే మనకు ట్రైలర్ అనేది రిలీజ్ చేశా. ట్రైలర్ అనేది చాలా బాగుంది. నేను రివ్యూ కూడా ఇచ్చేసాననమాట. ఎవరైనా చూడకపోతే చూసేయండి. మనకు ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుందనమాట హైదరాబాద్‌లో. అలాగే మనకి ఎన్టీఆర్ గారు అయితే రాబోతున్నారనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి. చూద్దాం మరి ఈవెంట్ ఎలా ఉంటుందో. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నాని గారి నెక్స్ట్ ఫిల్మ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఏంటిదిరా అంటే 'ద పారడైస్' మూవీ అని చెప్తారు అందరూ. మొన్ననే మీకైతే చెప్పేసాను మోహన్ బాబు గారు అయితే 'పారడైస్' మూవీలో ఉన్నారు. అలాగే విలన్ రోల్ చేస్తున్నారనేసి చెప్పేసాననమాట అఫీషియల్‌గా. ఎవరైనా చూడకపోతే చూసేయండి ఆ వీడియో అనేది. ఇప్పుడు మనకైతే అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అనేది వచ్చేసిందనమాట. మోహన్ బాబు గారు అయితే విలన్ రోల్ చేస్తున్నారనేసి 2 పోస్టర్స్ అనేది రిలీజ్ చేశారు. లుక్స్ అనేది అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి ఆ లుక్స్ అనేది. చూడాలి మరి మోహన్ బాబు గారు విలన్ రోల్ ఎలా చేస్తారో నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా. మరి మీరు వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది 'ద పారడైస్' మూవీ అనేది. ఎన్టీఆర్ గారి 'దేవర పార్ట్ 2' మూవీ అనేది షెల్వ్ అయిపోయింది. అసలు రావట్లేదని పెద్దగా బస్ అయితే చేశారు. కానీ నిన్న మనకు అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేసారనమాట. 'దేవర పార్ట్ 2' మూవీ అనేది వస్తుంది. తొందరనే రాబోతుందనేసి అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేసారనమాట. మరి చూడాలి మరి 'దేవర పార్ట్ 2' ఎలా ఉంటుందో. నాకైతే 'దేవర' మూవీ అంత పెద్దగా నచ్చదు. కానీ 'దేవర పార్ట్ 2' అనేది కొంచెం బాగుండాలి. చూడాలి మరి ఎలా ఉంటుందో. మరి 'దేవర పార్ట్ 2' కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. బాలకృష్ణ గారి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఏంటిదిరా అంటే 'అఖండ పార్ట్ 2' మూవీ అనేది అందరైతే చెప్పేస్తారు. మాకు సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ కావాలి కానీ పోస్ట్‌పోన్ అయితే చేసేశారు. కానీ ఇప్పుడు మనకు డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. అలాగే మనకి దసరా రోజైతే రిలీజ్ డేట్ అనేది అనౌన్స్‌మెంట్ ఇద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. చూడాలి మరి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వస్తదో రాదో ఈ దసరా రోజైతే. ఫైనల్‌గా అయితే డిసెంబర్ 5న రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. మరి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. నేనైతే వెయిట్ చేస్తున్నా డిసెంబర్ 5 కోసమైతే. చిరంజీవి గారి నెక్స్ట్ ఫిల్మ్ 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో అయితే రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ అనేది అక్టోబర్ 20న అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అలాగే మనకు వెంకటేష్ గారు కూడా జాయిన్ అయితే కాబోతున్నారనమాట. 1 వీక్ దాకా అయితే షూటింగ్ అయితే ఉండబోతుంది. ఈ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోతే ఎంటైర్ షూటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందనమాట 'మనశంకర వరప్రసాద్' గారి మూవీ అనేది. చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అనేది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ మూవీ. ఇక ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే 'రెబెల్ స్టార్' ప్రభాస్ గారు అయితే 2 మూవీ అప్డేట్స్ అనేది వచ్చేసాయన్నమాట. ఆ 2 మూవీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రభాస్ గారును అలాగే మన ప్రశాంత్ వర్మ గారు అయితే కాంబో అయితే ఫిక్స్ అయిపోయింది. అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనకు ఆ లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయిందట. ఆ లుక్ టెస్ట్ అయితే చాలా చాలా మంచిగా చేసిందనేసి బయటైతే టాక్ అయితే వచ్చేసింది. ఇక ఫైనల్‌గా అయితే లుక్ టెస్ట్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు 'రాజా సాబ్' ట్రైలర్ అప్డేట్ కూడా వచ్చేసిందన్నమాట. చాలా చాలా తొందరగా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. రేపే 6 PMకి అయితే రిలీజ్ అనేది చేయబోతున్నారు. రన్ టైమ్ వచ్చేసి మనకైతే 3 మినిట్స్ దాకా అయితే ఉండబోతుందట ట్రైలర్ అనేది. గెట్ రెడీ డార్లింగ్స్. చాలా చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా నేనైతే. దుమ్ము దులిపేద్దాం. మరి కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తారో, రిలీజ్ చేయరో ఎదురు చూడాలన్నమాట 6 PMకి అనేది. మరి మీరు వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇది డార్లింగ్స్ మరి వీకెండ్ అప్డేట్స్ అన్నమాట. చాలా అంటే చాలా తక్కువ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ప్లీజ్ దయచేసి వీడియోని కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.